పందిరేస్తే పిచ్చుకొచ్చి కూలగొట్టిందట. అట్లా ఉంది కూటమి ప్రభుత్వం తీరు. పొద్దున లేస్తే నేను తోపు, విజనరీ, తొక్క, తోటకూర అని చెప్పే చంద్రబాబు జమానాలో ఉన్న ఒక మంచి ఆప్షన్ కూడా పోయింది. అదేంటో కాదు, రుషికొండ బీచ్కి ఉన్న బ్లూ ఫ్లాగ్. వైఎస్ జగన్ హయాంలో ఎంతో కష్టపడి నీట్గా మెయింటైన్ చేసి, అంతర్జాతీయ ప్రమాణాలు మెయింటైన్ చేసి బ్లూ ఫ్లాగ్ ఎగిరేలా చేస్తే బాబోరొచ్చిన ఏడాదిలోపే దాన్ని పెంట పెంట చేసేశారు. అవును, పెంట పెంట చేసేశారు కాబట్టి బ్లూ ఫ్లాగ్ ని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ రద్దు చేసింది. అసలు వీళ్లకి ఎల్లో ఫ్లాగ్ బ్యాచ్ కి బ్లూ ఫ్లాగ్ అంటే తెలుసా, దాని విలువ తెలుసా అని జనం తిట్టుకుంటున్నారు. ముఖ్యంగా దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అని కూడా జనం ఆలోచిస్తున్నారు. అసలు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. వైసీపీది బ్లూ కలర్, ఈ జెండా కూడా బ్లూ కలరే కాబట్టి ఇలా పీకి పడేసేలా కావాలని పక్కా ప్లాన్ ప్రకారమే చేశారేమో అనే డౌట్స్ కూడా వైజాగ్ జనంలో ఉన్నాయి. బ్లూ ఫ్లాగ్ ఎందుకు ఇస్తారంటే బీచ్ ని బాగా మెయింటైన్ చేయాలి, పర్యాటకులకు చెత్తా చెదారం కనిపించకూడదు, సైన్ బోర్డులు, సెక్యూరిటీ బోర్డులు, ఇతర భద్రతా పరికరాలు అందుబాటులో ఉండాలి, అక్కడ పర్యాటకులకి సేఫ్టీ ఉంటుందనే భరోసా ఉండాలి. అప్పుడే డెన్మార్క్ కి చెందిన ఈ సంస్థ కొన్నాళ్లు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత బ్లూ ఫ్లాగ్ ఇస్తుంది. వైఎస్ జగన్ హయాంలో ఇలా చక్కగా మెయింటైన్ చేశారు. అయితే అంతటితో కథ అయిపోదు. ఎప్పుడూ దాన్ని కాపాడుతూ ఉండాలి. ఆ సంస్థ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. జగన్ హయాంలో జెండా రెప్పరెప్పలాడింది. మంచిగా మెయింటైన్ చేశారు. పర్యాటకులని పసిపిల్లల్లా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇక బాబు రాగానే ముందు రిషికొండ ప్యాలెస్ ని భ్రష్టు పట్టించాడు. దాన్ని బూజు పట్టించేంతవరకు వదిలేలా లేరు. ప్యాలెస్ ని పెంట పెంట చేసేసిన వాళ్లకి ఇక బీచ్ తో పనేముంది. దాన్ని గాలికి వదిలేశారు. పట్టించుకునే నాథుడే లేడు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పడేస్తున్నా క్లీన్ చేయించటం మానేశారు. సరైన సైన్ బోర్డులు లేవు, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ కోసం సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. కనీసం స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోటానికి 4 తడికలు కూడా లేవంటే చూడండి ఎంత దారుణంగా మెయింటైన్ చేశారో. బీచ్ లో సేఫ్టీ, సెక్యూరిటీ, నీట్నెస్ అంతా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండే డెన్మార్క్ సంస్థకి ఈ విషయం తెలిసింది. చెక్ చేసింది. బీచ్ ని ఇంత చెత్తగా నిర్వహించే వాళ్ళకి బ్లూ ఫ్లాగ్ ఇస్తే మన కంపెనీకి రెడ్ ఫ్లాగ్ పడుతుందని భావించి వెంటనే ఆ బ్లూ ఫ్లాగ్ రద్దు చేసింది. బాబూ ఇదిగో ఇక నుంచి మీరు బ్లూ ఫ్లాగ్ వాడొద్దని విశాఖ జిల్లా కలెక్టర్ కి ఒక మెయిల్ పంపింది. బీచ్ చుట్టూ ఉన్న బ్లూ ఫ్లాగ్స్ ని తీసేయాలని ఆదేశించింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జగన్ హయాంలో వైజాగ్ మీద స్పెషల్ ఫోకస్ చేశారు. బాబు వచ్చిన తర్వాత వైజాగ్ ని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టించాలా అని పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నట్లుందని టీడీపీలోనే ఒక వర్గం గుసగుసలాడుకుంటుంది. పక్కా ప్లాన్ ప్రకారం రిషికొండ భవనాలను భ్రష్టు పట్టించారు. విశాఖలో పెట్టుబడులు లేవు, అది తెస్తా ఇది తెస్తా అన్న లోకేష్ ఇంతవరకు తెచ్చిందేమీ లేదు. వైజాగ్ ని ఆర్థిక రాజధాని చేస్తా అన్న బాబు అసలు లాస్ట్ టైం వైజాగ్ ఎప్పుడెళ్లారో కూడా గుర్తులేదు. మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు వైజాగ్ ని ముంచుతారో తేలుస్తారో చూడాలి.